శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు కలకలం సృష్టించింది. వికారాబాద్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో హాకీ బ్యాట్లు పెట్టుకుని ఓ గ్యాంగ్ తిరుగుతోంది. గతంలో చెన్నై కొత్తపల్లి మండలం గంగినేపల్లి గొడవల్లో ఇవే హాకీ బ్యాట్లు వాడినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్న సీకేపల్లి పోలీసులు ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, స్టిక్కర్ ఎందుకు వేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. సుమిత్ర, ఈ రోజు ఈ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలో వినాయక నిమజ్జనం మండపాలు ఏర్పాటు చేస్తున్న వారందరికీ కూడా పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం వినాయకుని ఏర్పాటు చేసుకోవాలి, నిమజ్జనం కూడా అలాగే చేయాలని అందరికీ మండపాలు ఏర్పాటు చేసిన అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేపట్టడంలో పర్మిషన్ కోసం అక్కడ సమావేశం జరగకుండా ఒక బ్లాక్ స్కార్పియో అక్కడికి వచ్చింది. మీరు ఎవరు ఎక్కడ తెచ్చారని అడిగితే మేము వినాయక నిమజ్జనం పర్మిషన్ కోసం మండపం ఏర్పాటు పర్మిషన్ కోసం వచ్చామని చెప్పారు. దానికి వికారాబాద్ తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్ ఉంటుంది. ఎవరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు చేస్తామంటే వారు మా బంధువులు అవుతారు, నా పేరు సేవాలకు గడ్డం తాండా అని చెప్పడంతో మీరు అట్లా వేసుకోకూడదు కదా, ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు వేసినట్టే వాళ్ళు మా బంధువులు అవుతారని చెప్పారు. దాంతోపాటు స్కార్పియో వాహనాన్ని ఒకసారిగా పరిశీలించగా లోపల 4 హాకీ స్టిక్లు బయటపడ్డాయి. హాకీ స్టిక్ తో పాటు స్కార్పియో మొత్తం అంతా కూడా బ్లాక్ స్టిక్కర్ వేశారు. బ్లాక్ స్టిక్కర్ వేసుకోకూడదు ఎందుకు వేస్తున్నారంటే ఒక ఎమ్మెల్యే పర్మిషన్ మా బంధువులుగా వేసుకోవాలని చెప్పినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈ స్టిక్స్ ఎక్కడ వేసుకోవాలంటే మా బంధువుల పిల్లడు మా బామ్మర్ది హాకీ ప్లేయర్ అతను తెచ్చుకున్నాడు అని చెప్పడంతో గ్రామంలో వీళ్ళు విచారించారు. పోలీసులు విచారించగా గ్రామస్తులంతా కూడా వీళ్ళు గత కొంతకాలంగా హాకీ బ్యాట్లు రాబులతో గ్రామస్తులందరూ కూడా భయభ్రాంతులు చేసినట్టు కూడా గ్రామస్తులు సమాచారం సేకరించే పోలీసులు స్కార్పియో వాహనం సాధనం చేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని పూర్తిగా విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉందని చెప్పచ్చు. సుమిత్ర, అంటే జగదీష్ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకోవడం వెహికల్ పైన అలాగే హాకీ బ్యాట్స్ కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, అలాగే ఎన్ని హాకీ బ్యాట్స్ అక్కడ కనిపించాయి? ప్రస్తుతం 4 హాకీ బ్యాట్లు అక్కడ స్కార్పియో వాహనంలో కనిపించినట్టు కూడా పోలీసులు చెప్తున్నాము. ఇదంతా కూడా ఇంకా పూర్తిగా విచారణ చేస్తాం. ఇది గతంలో కూడా గంగినేపల్లి తాండాలో గంగినేపల్లి గ్రామంలో గొడవలు జరిగిన అక్కడ గొడవలు ఈ హాకీ బ్యాట్లే ఉపయోగించి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ హాకీ బ్యాట్ అక్కడ గుర్తించాము. అక్కడ కూడా చుట్టుపక్కల గ్రామంలో విచారణ చేస్తాం. పూర్తిగా సమాచారం విచారణ తర్వాత పై అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తిగా సెక్షన్లు పెట్టి వారి విచారణ పూర్తయిన తర్వాత చెప్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్.